నాన్న ఇవాళ మనం కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు. పెద్దగా నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేనటువంటి క్వశ్చన్ ఇది. అంటే ఏదో ఒక 2-3 సైడ్ హెడ్డింగ్స్ లో తప్ప పెద్దగా నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. తర్వాత మీరు 10 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్ లో మ్యాటర్ ని పారాగ్రాఫ్స్ లాగా రాయకుండా సైడ్ హెడ్డింగ్స్ లో మ్యాటర్స్ కూడా పాయింట్స్ రూపంలో రాయండి. సో మినిమం ఒక్కొక్క పారాగ్రాఫ్ కి 3 పాయింట్స్ కనుక రాయగలిగినట్లయితే మనం 10 మార్క్స్ లో మినిమం 9 మార్క్స్ అనేది సంపాదించవచ్చు. రైట్? ఒకవేళ సైడ్ హెడ్డింగ్స్ తక్కువ ఉంటే కనుక ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కి మినిమం 5 పాయింట్స్. సైడ్ హెడ్డింగ్స్ మోర్ దెన్ 8 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కి 3 పాయింట్లు రాసుకోండి. సైడ్ హెడ్డింగ్లు 8 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ కి మినిమం 5 పాయింట్స్ 4 పాయింట్స్ వచ్చేటట్టుగా రాసుకోవచ్చు. రైట్? ఇది ఏదైతే మనం ఫుల్ స్టాప్ ఒక పాయింట్ చొప్పున రాసుకున్నాను. లేదా సైడ్ హెడ్డింగ్ లోపల మనం టేబుల్ వేసినా పర్లేదు, ట్యాబులర్ ఫామ్ లో మనం ప్రజెంట్ చేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. వినపడుతుంది కదా? ఎస్ సార్. వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే. సో ముందు మనం పావర్టీ అని చెప్పుకుంటున్నప్పుడు పావర్టీ డెఫినేషన్ చదవాలి. సో పావర్టీ డెఫినేషన్ రావాలి మనకి. సో పావర్టీ డెఫినేషన్ ఇక్కడ మనకి గైడ్ లో ఇచ్చిన దాని ప్రకారం poverty can be defined as socio-economic phenomena. Socio-economic phenomena. Socio అంటే సంఘంలో ఒక యావరేజ్ సొసైటీలో అందరికంటే దిగు అంటే సే దీన్ని ఏమంటాం, గౌరవం, సొసైటీలో గౌరవం ప్రకారంగా కానివ్వండి, స్థాయి ప్రకారంగా కానీ దాని ప్రకారంగా వెనకబడి ఉంటారంట. అట్ ది సేమ్ టైం ఎకనామిక్ గా అంటే మనీ పరంగా కూడా వెనకబడి ఉంటారట. రైట్? సో పావర్టీ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అంటే ఎకనామిక్ మ్యాటర్ మాత్రమే కాదు. సో పావర్టీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ సోషియో ఎకనామిక్ ఫినామినా ఇన్ విచ్ a part of section of society is unable to fulfill even the basic needs of life such as food, clothing, shelter. Unable to fulfill food, clothing, shelter. Right? So first definition raskuntam. So poverty can be defined as socio-economic phenomena. ఈ వర్డ్ పడాలి. Socio-economic phenomena in which a part of section of society is unable to fulfill or satisfy even the basic necessities of life such as food, clothing and shelter. ఇప్పుడు దానికి గనక కాజెస్ గనక చూసినట్లయితే ఫస్ట్ కాజ్ అండర్ డెవలప్మెంట్ అని చెప్తాడు. అండర్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ పెద్దగా మనకి డెవలప్మెంట్ అంటే మనం ఏం చెప్పుకుంటాం, ఇండస్ట్రియలైజేషన్ కానీ, క్యాపిటల్ సర్వీస్ సెక్టర్ పెరగడం కానీ, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం, పీపుల్ యొక్క స్కిల్ పెరగడం, లైఫ్ స్టాండర్డ్స్ పెరగడం, ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ చెప్తాం. సో ఇలాంటివి ఏమీ జరగలేదు. అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, ఉద్యోగాలు క్రియేట్ అవ్వలేదు. రైట్? అలాగే చదువుకున్న వాడికి సరైన ఉద్యోగం లేదు, అండర్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ ఒక ప్రాబ్లం అయితే అండర్ అన్ఎంప్లాయ్మెంట్. రైట్? ఇంజనీరింగ్ చదివి కాపీ మేస్త్రిగా పనిచేయడాలు, రైట్? లేదా ఈవెన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని కాల్ సెంటర్ లో చేయడం కూడా అండర్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇండియాలో ఈ అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఒక ప్రాబ్లం అని చెప్తున్నారు. సో అండర్ అన్ఎంప్లాయ్మెంట్ లో ద బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా ఈజ్ అండర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ ఎకానమీ. రైట్? బేసిక్ ప్రాబ్లం అండర్ డెవలప్మెంట్ అనేది మనకి ఇందులో మనకి ఫస్ట్ పాయింట్. బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ
అండర్ డెవలప్మెంట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి డిఫరెంట్ అబ్జర్వేషన్స్ చెప్తున్నాడు. దీంట్లోనే సెకండ్ పాయింట్, ఎక్కువ రూరల్ ఏరియాలో ఈ అండర్ డెవలప్మెంట్ ఎక్కువ ఉందట. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ అన్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ రూరల్ పావర్టీ ఇన్ ఇండియా ఈస్ అండర్ డెవలప్మెంట్ ఆర్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ డ్యూ టు ప్రాబ్లమ్స్ లైక్ స్మాల్ అండ్ స్కాటర్డ్ ల్యాండ్ హోల్డింగ్స్, lack of adequate agricultural inputs, and lack of credit facilities, etc. Right? So ఇక్కడ మళ్ళీ దీంట్లో మనకి రూరల్ ఏరియాలో పావర్టీ గురించి వచ్చేసరికి దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఐడెంటిఫై చేసి చెప్తున్నాడు. రూరల్ ఏరియాలో పావర్టీ గురించి వచ్చేసరికి రూరల్ ఏరియాలో అండర్ డెవలప్మెంట్ కి కాజెస్ వచ్చేసరికి బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అగ్రికల్చర్, అలాగే స్మాల్ అండ్ స్కాటర్డ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఈ స్మాల్ అండ్ స్కాటర్డ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇవన్నీ కూడా మన అగ్రికల్చర్ లోకి వెళ్ళిన తర్వాత చూస్తాం మనం. అయితే మనకి యుఎస్, యూరోప్ లాంటి కంట్రీస్ లో ఒక ఫార్మర్ కి మినిమం 100 ఎకరాలు 150 ఎకరాలు ఒకే చోట ఉంటుంది, సో దట్ వాడు మెకనైజేషన్ యూజ్ చేయొచ్చు. కానీ మన ఇండియాలో వచ్చేసరికి ఈ ఫ్యామిలీస్ విడిపోవడంతో మేబీ ఒక ఫ్యామిలీకి ఒక 100 ఎకరాలు ఉండొచ్చు, రైట్? వాళ్ళకి 10 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ 10 మంది అన్నదమ్ములు పంచుకోగా ఒక్కొక్కరికి 10 ఎకరాలు వచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఒక 4 కొడుకులు ఉండొచ్చు, రైట్? వాళ్ళకి ఇంకో 2 కొడుకులు ఉండొచ్చు. సో ఈ తరానికి వచ్చేసరికి రైట్ ఒక్కొక్కరి చేతిలో ఎకరం కంటే తక్కువ, అది కూడా ఒకటేమో వాళ్ళ అత్తగారుల ఊరిలో, ఒకటేమో వీళ్ళ ఊరిలో, స్కాటర్డ్. సో ఎప్పుడైతే చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయో హ్యూజ్ ఫార్మింగ్ చేయలేం. డిసడ్వాంటేజెస్ మనం నెక్స్ట్ చాప్టర్ లో చూడొచ్చు. సో స్మాల్ అండ్ స్కాటర్డ్ ల్యాండ్ హోల్డింగ్ ఒక రీజన్ అట. అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్ లేవు. వీటన్నిటి వల్ల రూరల్ ఏరియాలో అండర్ డెవలప్మెంట్ వల్ల రూరల్ ఏరియాలో పావర్టీ. సో అండర్ డెవలప్మెంట్ అనేది బేసిక్ ప్రాబ్లం అని చెప్తున్నాడు. రెండో ప్రాబ్లం వచ్చేసరికి రూరల్ ఏరియాలో ఎందుకు అండర్ డెవలప్మెంట్ ఉంది అని చెప్తే బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అగ్రికల్చర్, స్మాల్ అండ్ స్కాటర్డ్ ల్యాండ్ హోల్డింగ్స్, ల్యాక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్పుట్స్. లైక్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మీరు పల్లెటూరులో కనుక చూస్తే రైతులందరూ కూడా విత్తనాల కోసం లైన్లో నిలబడతారు, కిలోమీటర్లు. యూరియా కోసం లైన్లో నిలబడతారు, రైట్? కొన్నిసార్లు విత్తనాలు దొరకవు, బయట ఎక్కడ బ్లాక్ మార్కెట్ లో కొనుక్కొచ్చుకుంటారు. లేదు పోనీ విత్తనాలు దొరుకుతున్నాయి, కొనుక్కుందాం అంటే డబ్బులు లేకపోవడం, రైట్? బ్యాంక్స్ ఏమో అప్పులు ఇవ్వవు, మనీ లెండర్స్ ఏమో రక్తం పిండేస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు వేసి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు ఇవి వేసేసి, రైట్? సో ఈ ల్యాక్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ వీటన్నిటి వల్ల కూడా మనకి రూరల్ ఏరియాస్ లో అండర్ డెవలప్మెంట్ అనేది ఇదని చెప్తున్నాం. నెక్స్ట్, అర్బన్ ఏరియాస్ లో అండర్ డెవలప్మెంట్ రీజన్ లో మనకి ఇండస్ట్రియలైజేషన్ కరెక్ట్ గా జరగకపోవడం. అర్బన్ ఏరియాలో ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ కి లేదా అండర్ డెవలప్మెంట్ కి రీజన్స్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రియలైజేషన్ జరగాలంటే చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి, రైట్? అంత హ్యూజ్ క్యాపిటల్ ఇండియాలో అసలు ముందు మనకి క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మనకు తెలుసు. సేవింగ్స్ ఉండాలంటే ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఉంటే ఎంతో కొంత కన్జ్యూమ్ చేసుకుని సేవింగ్స్ చేసుకుంటాం. ఆ సేవింగ్స్ ని మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ చేసిన సేవింగ్స్ క్యాపిటల్ రూపంలో మారాలి. ఫస్టే మనకి ఇన్కమ్ తక్కువ, దానివల్ల సేవింగ్స్ తక్కువ. ఆ సేవింగ్స్ ని మొబిలైజ్ చేయడానికి రూరల్ ఏరియాస్ లో వీటన్నిటిలో మనకి పెద్దగా బ్యాంకింగ్ ఇలాంటివి ఏమి డెవలప్ అవ్వలేదు ఒకప్పుడు. సో అటువంటిప్పుడు సేవింగ్స్ లేవు, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ సరిగ్గా లేదు, క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రియలైజేషన్కి ఏమో క్యాపిటల్ కావాలి, రైట్? సో మనకి అర్బన్ ఏరియాస్ లో వచ్చేసరికి ఇండస్ట్రియలైజేషన్ పెద్దగా జరగలేదు. దానికి కారణం వచ్చేసరికి క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఎక్కువ క్యాపిటల్ అవసరం, రైట్? సో మనకి ఆ క్యాపిటల్ స్కేర్స్, రైట్? సో ఆ ఎక్కువ క్యాపిటల్ మన దగ్గర లేకపోవడం వల్ల ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వలేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ. అండ్
మెయిన్ మీరు ఇక్కడ రాయాల్సిన ఒక వర్డ్ లోవర్ లేబర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. లోవర్ లేబర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, రైట్? సో లేబర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే నథింగ్ బట్ క్యాపిటల్ డివైడెడ్ బై లేబర్. ఏదైనా కంట్రీ డెవలప్డా అండర్ డెవలప్డా అని చెప్పడానికి సే యుఎస్ లాంటి కంట్రీస్ లో కనుక చూసారనుకోండి, ఏదైనా ఫ్యాక్టరీ తీసుకుంటే మెషినరీ ఎక్కువ ఉంటుందా, లేబర్ ఎక్కువ ఉంటుందా? కోమలి, కోమలి, రామచంద్రరావు. మిషనరీ సార్. సో అంటే క్యాపిటల్, మెషిన్ అంటే నథింగ్ బట్ క్యాపిటల్ అంటాం. సో క్యాపిటల్ ఎక్కువ, లేబర్ తక్కువ, కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది నాన్న? క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, లేబర్ ఎక్స్పెండిచర్ తక్కువ. సో 1 కంటే ఎక్కువ ఉంటుందా ఉండదా? గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. కానీ ఇండియా లాంటి కంట్రీస్ లో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ, లేబర్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది మనకి? లెస్ దెన్. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అంట, లోవర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. రైట్, దీని వల్ల కూడా మనకి పావర్టీ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. రైట్, సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన లోవర్ లేబర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. రైట్, ఇక్కడికి అండర్ డెవలప్మెంట్ అనే మనకి ఒక సైడ్ హెడింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ సైడ్ హెడింగ్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లోవర్ లెవెల్ ఆఫ్ వేజెస్. సో అన్ఎంప్లాయ్మెంట్ మన ఈ సైడ్ హెడింగ్ నుంచి, సెకండ్ సైడ్ హెడింగ్ నుంచే మళ్ళీ మనం ఇంకొక సైడ్ హెడింగ్ కూడా డిరైవ్ చేసుకుంటాం. అన్ఎంప్లాయ్మెంట్ దేనివల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి ఇండస్ట్రియలైజేషన్ పెద్దగా జరగకపోవడం వల్ల, రైట్, అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన పాపులేషన్ గ్రోత్ రేట్ చాలా ఎక్కువ, రైట్? అంతమంది పాపులేషన్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగినంత క్యాపిటల్ మన దగ్గర లేదు, రైట్? కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ కి మెయిన్ ఇంకొక రీజన్ ఏమవుతుంది? పాపులేషన్ ఎక్స్ప్లోజన్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటో మనం ముందు చాప్టర్ లో చూసాం. హైయర్ బర్త్ రేట్, లోవర్ డెత్ రేట్, రైట్? 1921 నుంచి మనం ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ లోకి వచ్చాం, రైట్? సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ లోకి వచ్చాం. సో అన్ఎంప్లాయ్మెంట్ అనే దానికి మెయిన్ కారణం ఇంతమంది పాపులేషన్ కి సరిపడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్యాపిటల్ లేకపోవడంతో జనరేట్ అవ్వలేదు, రైట్? సో అన్ఎంప్లాయ్మెంట్ ఒక వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్స్ మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని కూడా చెప్పుకోవచ్చు. సరే, సో అనదర్ కాజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ underemployment and unemployment along with lower rates of wages. High growth rate in population leading to surplus labor along with lower skills and lower productivity in Indian labor are responsible for lower wage rates and poverty. Right, so unemployment and underemployment రెండు ఉంటున్నాయి. పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి స్కిల్ లేదు. లాక్ ఆఫ్ స్కిల్ లేకపోవడంతో లో ప్రొడక్టివిటీ. స్కిల్ లేకపోవడంతో ప్రొడక్షన్ వేరు, ప్రొడక్టివిటీ వేరు. సే ఒక బాగా స్కిల్ ఉన్న టైలర్ రోజుకు ఒక 10 షర్ట్లు కుట్టాడు అనుకోండి, వాటి ప్రొడక్షన్ 10 షర్ట్స్ పర్ డే. జస్ట్ అప్పుడే నేర్చుకుంటున్నవాడు రోజులో 2 షర్ట్లు 3 షర్ట్లు కుడుతున్నాడు, వాడి ప్రొడక్షన్ 3. ప్రొడక్టివిటీ పర్ డే వచ్చేసరికి 3 షర్ట్స్, రైట్? సో ప్రొడక్షన్ కి ప్రొడక్టివిటీకి ఎంత ప్రొడ్యూస్ చేశాడు అనేది చెప్పొదిలేస్తే ప్రొడక్షన్, ఒక గంటకి ఎంత ప్రొడ్యూస్ చేశాడు లేదా ఒక రోజులో ఎంత ప్రొడ్యూస్ చేశాడు అనేది చెప్పినప్పుడు ప్రొడక్టివిటీ.
ఎప్పుడైతే స్కిల్ తక్కువ ఉందో ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుంది. ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు జీతం తక్కువ ఇస్తారు. ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు జీతం తక్కువ వస్తుంది. సో లోవర్ లెవెల్ ఆఫ్ వేజెస్ కి రీజన్స్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ స్కిల్, ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ. దానివల్ల వాడికి వేజెస్ తక్కువ ఉంటున్నాయి. తక్కువ వేజెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పావర్టీ వైపుకి వెళ్తుంది. రైట్. సో అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ మనం ఆల్రెడీ చదివిందే. రైట్. 1951లో 36.11 crore పాపులేషన్ కాస్త 2015లో 127 crores పెరిగింది. రైట్. ఈ పాపులేషన్ ఇంత దారుణంగా పెరగడం వల్ల, ఇంత హ్యూజ్ గా పెరగడం వల్ల మన దగ్గర క్యాపిటల్, అంతమందికి ఉద్యోగాలు క్రియేట్ చేసేటటువంటి క్యాపిటల్ లేదు. రైట్. సో అందువల్ల పావర్టీ పెరుగుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇది నిన్న చదువుకున్నాం. ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ అండ్ ఇన్కమ్. రిచ్ కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. రైట్. సే 20% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 80% ఆఫ్ ద వెల్త్, 80% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 20% ఆఫ్ ద వెల్త్ ఉంటుంది. సో ఇన్ఈక్వాలిటీ వల్ల కూడా మనకు పావర్టీ పెరుగుతుంది అని చెప్పుకున్నాం. రైట్. సో ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ల్యాబ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కి రీజన్స్ ఏంటో మనం నిన్న క్వశ్చన్ లోనే, లాస్ట్ క్వశ్చన్ లో చూసాం. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ సైడింగ్, లో అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్స్. సో ఎసెన్షియల్స్ అంటే ఏంటి? ఫుడ్, క్లోదింగ్, షెల్టర్. రైట్. సరైన షెల్టర్స్ ప్రొవైడ్ చేయలేక, రైట్, మీరు సిటీస్ కనుక చూసారనుకోండి, మన వాటర్ పైప్స్ పేర్చుంటే వాటిల్లో పడుకొని ఉంటారు. రైట్. లేకపోతే చిన్న 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 పాకలు, గుడిసెలు వేసుకొని అందులో ఉంటారు. అక్కడ శానిటైజేషన్ ఉండదు, అంటే మనకి వాటర్ స్యూయేజ్ సిస్టమ్ ఉండదు. రైట్. వర్షం నీళ్ళు పడితే అక్కడే నిలిచిపోతాయి. సో అలాగే నెమ్మదిగా స్లమ్ ఏరియాస్ డెవలప్ అయిపోతాయి ల్యాక్ ఆఫ్ షెల్టర్ వల్ల. రైట్. అలాగే సరైన క్లోదింగ్ ఉండదు, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. రైట్. అలాగే ఫుడ్, కావాల్సినంత ఫుడ్. ఇప్పుడంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇవన్నీ వచ్చి మనకి ఫుడ్ అనేది సఫిషియెంట్ గా దొరుకుతుంది. రైట్. ఒకప్పుడు మనకి ఫెమైన్స్ వీటి వల్ల సఫిషియెంట్ ఫుడ్ ఉండేది కాదు. రైట్. సో ఇవన్నీ లేకపోవడం కూడా, అంటే ఎంతమంది పాపులేషన్ ఉన్నారో అంతమందికి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ లేకపోవడం, షెల్టర్స్ లేకపోవడం. రైట్. ఇది కూడా మనకి పావర్టీకి రీజన్ అవుతుంది. రైట్. షార్టేజ్, ఇంతమంది పాపులేషన్ కి సరిపడా బేసిక్ ఎసెన్షియల్స్ ని ప్రొవైడ్ చేయలేక షార్టేజ్ ఉండింది. రైట్. ఆ షార్టేజ్ వల్ల కూడా మనకు పావర్టీ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం. సో ఇక్కడ ఎక్కడైతే షార్టేజ్ వచ్చిందో, షార్టేజ్ అంటే నథింగ్ బట్ డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైసెస్ పెరుగుతాయి. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైసెస్ పెరుగుతాయి. ఈ ప్రైసెస్ పెరిగే ఫినామినాని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. రైట్. ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం. పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం లేదా రియల్ ఇన్కమ్ తగ్గిపోవడం. రైట్. ఒకప్పుడు 100 రూపాయలకి ఒక నువ్వు 100 రూపీస్కి 100 చాక్లెట్స్ కొనుక్కోగలిగాడు. ఇప్పుడు 100 రూపీస్కి 50 చాక్లెట్స్ కొనుక్కోగలుగుతున్నావు. రైట్. అంటే అది నీ రియల్ ఇన్కమ్ తగ్గిపోయింది. రైట్. ఇంతకుముందు నువ్వు 100 రూపాయలతో 100 చాక్లెట్స్ కొనుక్కోగలిగాడు, అంటే ఒక చాక్లెట్ వాల్యూ 1 రూపీ. రైట్. సో ఇప్పుడు ఒక చాక్లెట్ వాల్యూ 2 రూపీస్ అయిపోయింది. రైట్. అంటే నీ రియల్ ఇన్కమ్, అంటే ఇంతకుముందు 100 చాక్లెట్ కొనుక్కోలేడికి నువ్వు 50 యూనిట్స్ కొనుక్కోగలుగుతున్నావు. నీ చేతిలో యూనిట్స్ తగ్గిపోతున్నాయి. ఇన్కమ్ 100 రూపాయలే, కానీ 100 రూపాయలతో నువ్వు తెచ్చుకోగలిగే గూడ్స్ తగ్గిపోతున్నాయి. దాన్ని రియల్ ఇన్కమ్ తగ్గడం అంటాం. సో ప్రైసెస్ పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గడం అంటే నథింగ్ బట్ రియల్ ఇన్కమ్ తగ్గడం. రియల్ ఇన్కమ్ తగ్గడం దీని అంతటిని కూడా ఇన్ఫ్లేషన్ అంటాం. రైట్. సో ఆర్ జనరల్ ప్రైస్ లెవెల్. సో జనరల్ ప్రైస్ లెవెల్ పెరగడం, ఇవన్నీ కూడా మనకి పావర్టీకి ఒక రీజన్ అని చెప్తారు. అలాగే ఫెయిల్యూర్ ఆఫ్ 5-year ప్లాన్స్, 7th పాయింట్ వచ్చేసరికి ఫెయిల్యూర్ ఆఫ్ 5-year
గ్రోత్ రేట్ టార్గెట్ పెట్టుకుంటాము. ఏ 5-year ప్లాన్ లో కూడా మనం గ్రోత్ రేట్ ని అచీవ్ చేయలేకపోయాం. 5-year ప్లాన్స్ లో ఏవైతే టార్గెట్స్ పెట్టుకునే వాళ్ళం, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత గ్రో అవ్వాలి, అగ్రికల్చర్ సెక్టర్ ఎంత గ్రో అవ్వాలి, రైట్ అని ఏవైతే పెట్టుకున్నామో అవి ఎప్పుడు కూడా మనం అచీవ్ చేయలేకపోయేవాళ్ళం. ఇది మనం ఫస్ట్ ఇయర్ లో చూసాం. 5-year ప్లాన్స్ అనేవి ఎలాగా ఫెయిల్ అయిపోతూ వచ్చాయి అనేది రైట్ మనం చూసాం. రైట్ సో అలాగా ఫెయిల్యూర్ ఆఫ్ 5-year ప్లాన్స్ అని చెప్తాడు. సో యాజ్ ఎ రిజల్ట్ 2011-12 లో పావర్టీ రేషియో 21.9, అంటే టోటల్ పాపులేషన్ లో పూర్ పర్సెంటేజ్ 21.9, అరౌండ్ 22% పూర్ పాపులేషన్ ఉన్నారట. రైట్ సో ఇది ఫెయిల్యూర్ ఆఫ్ 5-year ప్లాన్స్. ఈ 5-year ప్లాన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది మళ్ళీ మనం క్లాసిఫై చేస్తే నెక్స్ట్ సైడ్ హెడింగ్స్ వచ్చేస్తాయి మనకి. సోషల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్. ఎయిట్, 9, 10. సో సొసైటీలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ వల్ల, సే సూపర్ స్టిషన్స్ కానివ్వండి, రైట్, లేకపోతే క్యాస్ట్ సిస్టమ్ కానివ్వండి, రైట్, అంటరానితనం, సో ఇలాంటి వీటన్నిటి వల్ల కూడా రైట్ సో మనం గ్రో అవ్వలేకపోయాం. రైట్ ఇప్పుడున్నంత బ్రాడ్ మైండెడ్నెస్ ఒకప్పుడు లేదు. రైట్ సో దానివల్ల మనకి ఎకానమీ అనేది స్పీడ్ గా డెవలప్ అవ్వలేదు. 5-year ప్లాన్స్ ఫెయిల్ అవుతూ వచ్చాయని చెప్తాడు. రైట్ సో సోషల్ ఫ్యాక్టర్స్, అలాగే పొలిటికల్ ఫ్యాక్టర్స్. రైట్ పొలిటీషియన్స్ అందరూ కూడా సెల్ఫ్ నేషన్ యొక్క ఇంట్రెస్ట్ ని పక్కన పెట్టి వాళ్ళ ఓన్ ఇన్కమ్స్ ని పెంచుకోవడం, రైట్ వల్ల ఇదే ఎయిమ్ గా రైట్ చేయడం వల్ల ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేకపోయింది. 5-year ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయలేకపోయారు. రైట్ సో ఆ పొలిటికల్ ఫ్యాక్టర్స్, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ రైట్, లేకపోతే టెక్నాలజికల్ రిఫార్మ్స్ కానివ్వండి, రైట్ పావర్టీని తగ్గించే స్కీమ్స్ ఏవైతే తీసుకొచ్చారో ఆ స్కీమ్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం కానివ్వండి. రైట్ సో వీటన్నిటిని కూడా మనకి రీజన్స్ గా చెప్తారు. సో ఇవి మనకి 10 సైడ్ హెడ్డింగ్స్. రైట్ ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ లో ఒక్కొక్క ఫుల్ స్టాప్ ని ఒక్కొక్క పాయింట్ గా రాయండి నాన్న రాసేటప్పుడు. రైట్ సో 10 సైడ్ హెడ్డింగ్స్ లో మనం మినిమం ఈ 10 మార్క్స్ అడిగినప్పుడు 10 సైడ్ హెడ్డింగ్స్ లో 10 సైడ్ హెడ్డింగ్స్ రాయడం చాలా బెటర్, లేదా అట్లీస్ట్ ఎనీ 8 సైడ్ హెడ్డింగ్స్ రాస్తే రైట్ మనకి, అండ్ సైడ్ హెడ్డింగ్ లో ఆ రిలవెంట్ మ్యాటర్ కనుక రాస్తే మినిమం 9 మార్క్స్ దాకా మనం తెచ్చుకోవచ్చు. రైట్ సో ఇవాళకి క్వశ్చన్ చాలు. రేపు దీని రెమెడియల్ మెజర్స్ చూద్దాం. పావర్టీని తగ్గించడం కోసం ఎలాంటి రెమెడియల్ మెజర్స్ ఉన్నాయి అనేది మనం రేపటి క్వశ్చన్ లో చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా?